మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతాను. ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు విన్నారు. గిట్ల మాట్లాడినందుకే లగచర్యలు వదిలైంది. ఇక్కడ విషము ఫార్మా అని చెప్పి ఇట్లా మాట్లాడినందుకే ఆడ భయపడ్డారు. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వానికి ఒక కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ZLD వచ్చింది, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వచ్చింది, గ్రీన్ ఫార్మాసిటీ అని మీరు అంటారు, పెట్టిందే మేము గ్రీన్ మొత్తం టెక్నాలజీ అని. నేనేమంటున్నా అంటే దయచేసి ఇక్కడో మాట మాట్లాడతాం బయటో మాట మాట్లాడతాం అంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. మీరు అన్నారు అదో మీ సొంత పేపర్లో రాశాను, ఇది ఎకనామిక్ టైమ్స్, ఇంకో ఎకనామిక్ టైమ్స్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా 3 కంపెనీలు ప్రీమియర్, కేన్స్ అండ్ కార్నింగ్ పోయినాయని చెప్పి మరి స్పీకర్ గారి ద్వారా మీకు పంపుతాను, చూసుకోండి. అట్లాగే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి మీరు అన్నారు అధ్యక్ష, ఈ ముఖ్యమంత్రి గారు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కాళోజీ నారాయణరావు గారిని. కాళోజీ గారు చెప్పినారు అధ్యక్ష, రాజుల రాజ్యాలు, యోధుల యుద్ధాలు, వర్షకుల వాణిజ్యాలు, కర్షక నీ కర్రు కదిలినన్నాళ్ళే అన్నారు. అంటే రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పడానికి కాళోజీ నారాయణరావు గారు ఆ మాట అన్నారు అధ్యక్ష. కానీ ఏమైంది అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో పంటలు ఎండుతున్నాయని చెప్పి వాళ్ళ ట్యాంకర్లతో నీళ్లతో పంటలు కాపాడుకునే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కూలేశ్వరం అధ్యక్ష, మీరు మంత్రులు, మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టో లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టో కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల కాలువలు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష. దిక్కు ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కాళేశ్వరం కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది, కట్టిన రిజర్వాయర్లు 218 TMCల. స్పీకర్ సార్ ఊరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడి అబద్ధాలతో బతకాలన్న ఆలోచన ఇంకెంతకాలం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు SRSP కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులకు ఫీడర్ ఛానల్స్. స్పీకర్ సార్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా గోదావరి జలాలతోని ఏ రకంగా నీళ్లు తీసుకురావాలనో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే ఈయనే ఆ స్వామి మల్లన్న సాగర్కి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, నువ్వేదో పెద్ద చదువు చెప్తారు, మీ లక్ష పార్తే. కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా, నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. రెండవది, ఈరోజు మీరు పదే అక్కడ లగచర్లలో జరిగిందంటున్నారు అధ్యక్ష. మల్లన్న సాగర్ కట్టిన రోజు ఏటిగడ్డ, కిష్టాపూర్, వేమ్లఘాట్ 14 గ్రామాలు తండాలు కలిసి పరిగెత్తించి మిమ్మల్ని కొట్టిన రోజు మీరు పోలీసుల బూట్ కాళ్ళతో తొక్కిచ్చిన రోజు, ఆ రోజు ఎట్లా జరిగింది అధ్యక్ష? అది గజ్వేల్లోనే కదా. గజ్వేల్ నియోజకవర్గంలో సిద్దిపేట జిల్లాలో ఉన్న వేములఘాట్ కావచ్చు, ఏటిగడ్డ, కిష్టాపూర్ కావచ్చు, నేను పోయి దీక్ష చేసిన అధ్యక్ష 48 గంటలు. భూసేకరణకు వ్యతిరేకం కాదు, నష్టపరిహారం పెంచండి అని చెప్పినాం. మీరు 3 లక్షలు ఇస్తే 7 లక్షలు చేయమన్నాం. ఈరోజు మీరు ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈరోజు ప్రాజెక్టులు డైరెక్ట్గా కొండపోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాలువలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈరోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడే మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈరోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు? కొండపోచమ్మ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, రంగనాయక సాగర్ దగ్గర ఎవరికి ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే ప్రాజెక్టులు కట్టిన దగ్గర ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి ఫామ్ హౌస్లు ఉన్నాయో నిజ నిర్ధారణ కమిటీ నేను కాదు, ఈ సభలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరిని కూడా వద్దు.
బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, ఎంఐఎం నుంచి, సిపిఐ నుంచి శాసనసభ్యులతోని నిజ నిర్ధారణ కమిటీని వేద్దాము. కట్టుకున్న ప్రాజెక్టులల్లా మీ చుట్టాల భూములను ఎట్లా తొలగించిండ్రు, మీ భూములను ఎట్లా తొలగించిండ్రు, మీ డైరెక్ట్ గా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకెళ్లి ఫామ్ హౌస్ చుట్టూత వంకర దాని చుట్టూత కాల్వలు తిప్పింది ఆధారాలు చూపించాలనా? దుర్మార్గమైన ఆలోచన మీకుంటది, మాకెందుకుంటది? ఇప్పటికి కూడా అబద్ధాలు చెప్పేది మానండి. ఎందుకు ఇంకా బుకాయించాలని, దబాయించాలని? ఎన్ని రోజులు అధ్యక్ష భూసేకరణ జరిగినప్పుడు భూమి కోల్పోయిన నిర్వాసితులకు బాధ, దుఃఖం ఉంటది. ఆ బాధ, దుఃఖం ఉన్న వాళ్లకు అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలనేది మా ఆలోచన. ఆనాడు మల్లన్న సాగర్ లో 3 లక్షల నుంచి మొదలుపెట్టిన మీరు, మేం కొట్లాడితే అది చివరికి 10 నుంచి 12 లక్షలకు వచ్చింది. ఇవాళ కొడంగల్లో, లగచెర్లలో 20 లక్షల ఎకరాకు అసైన్మెంట్ భూమిలకు కూడా 20 లక్షలు ఇచ్చినాం. 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. 150 గజాల ఇంటి స్థలం ఇచ్చినాము. ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ మేము కొడంగల్ ఇస్తే, మీ మాజీ ఎమ్మెల్యే మీరు పర్సనల్ వెళ్ళి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లు ఉంది. మీరు ఈ రోజు టీవీలలో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపండి అని చెప్పి హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారని చెప్పి నరేందర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాజీ ఎమ్మెల్యే పబ్లిక్ లో స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇట్లా అధికారులను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మీరు అధికారులను చంపమని, ఏ అధికారులు అయితే ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తారో గా అధికారులను చంపమని ప్రోత్సహించిన మీరు ఈ రోజు వచ్చి మీరు భూసేకరణ గురించి మాట్లాడుతున్నారా? మీరు మాకొచ్చి చదువు చెప్తున్నారా? మేం కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టలేదా? నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు మీరు కట్టినరా? లేకపోతే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ మీరు కట్టినరా? ఏ మాటలు మాట్లాడుతున్నారు?